కపోతాసనం, విశుద్ధ చక్ర శీతకారి ప్రాణాయామం సాధన చేయటం ద్వారా డెంగ్యూ వ్యాధిని నివారించుకోవచ్చు. కపోతాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు రెండింటిపై నిలబడి చేతులు రెండింటినీ వెనక్కి పోనిస్తూ ఇరుపక్కల నడుముపై ఉంచాలి. తరువాత ఉదర పైభాగపు శరీరాన్ని, తలను వీలైనంతగా వెనక్కి వంచుతూ తలను చూడగలిగినంత వెనక్కి చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఆసనం రోజు 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ విశుద్ధ చక్ర శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు పై దవడను కింద దవడను సరిచేసి పై పళ్లను కింద పళ్లను నొక్కిపట్టి పళ్ల సందుల ద్వారా శ్వాస పీల్చుకొని తలను ముందుకు వంచి గడ్డాన్ని ఛాతికి ఆంచి ముక్కు ద్వారా శ్వాస వదలాలి. మరలా దంతాల మధ్య గుండా శ్వాస పీల్చుకొని ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా కపోతాసనం, విశుద్ధ చక్ర శీతకారి ప్రాణాయామం సాధన చేయటం ద్వారా మణిపుర చక్రం ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి రోగ నిరోధక శక్తి పెరిగి డెంగ్యూ వ్యాధి నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.